చక్కెర పారాన్ని సింపుల్‌గా, టేస్టీగా, క్రంచీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికోసం 2 కప్పుల మైదా పిండి, 3/4 కప్పు చక్కెర పొడిని వేసుకోండి. 1/2 కప్పు చక్కెరని మిక్సీ పట్టుకుంటే 3/4 కప్పు అవుతుందండి. చిటికెడంత ఉప్పు, వంట సోడా, కొద్దిగా యాలకుల పొడి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి గాని, ఆయిల్ గాని వేసుకొని కలుపుకొని ఈ విధంగా ముద్దగా కడితే ముద్దగా ఫామ్ అవ్వాలి. ఇలా రాకపోతే మరి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్‌ని వేసుకొని పూరి పిండిలాగా గట్టిగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని ఈ విధంగా చపాతీ కర్రతోని ఒత్తుకోండి. మీడియం థిక్‌నెస్‌లో ఒత్తుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా చేసుకోండి. ఇప్పుడు సైడ్‌లను కట్ చేసుకొని ఆ సైడ్‌లని తీసేసుకోండి. వీటిని మళ్ళీ మనం పిండి ముద్దలాగా చేసుకొని వాడుకోవచ్చండి. ఇప్పుడు వీటిని నిలువుగా ఇంకా అడ్డంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్‌లో అన్నిటిని కట్ చేసుకొని పెట్టుకొని ఆయిల్ మీడియంగా వేడైన తర్వాత ఆయిల్‌లోకి సరిపడినన్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో అటంతట అవే పైకొచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకే ఫ్రై చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాతనే క్రంచీగా ఉంటాయి.